తోసే దయ్యం అలా తోసావంటే ఇంకా నయ్యం ఎక్కడా తగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే సంసార సాఫల్యానికి పనికి రాకుండా పోయేవాడిని. అప్పుడు నువ్వే హలో పొట్ల చుట్టూ హాస్పిటల్ మెట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అవసరం లేదు. మొగుడా పిల్లలా? ఈ మొగుడుతో పిల్లలు. అబ్బా అయినా మనకి పిల్లలు పుడితే నాలాగా ముద్దుగా, మా అమ్మలాగా బొద్దుగా, నీలా కొద్దిగా అందంగా పుడతారు. ఏం అవసరం లేదు. సర్లే గాని ఇలా నెట్టేస్తే నేను ఎక్కడ పడుకోవాలి? కింద. కింద? ఆ. యా ఎందుకు కింద పడుకోవాలి? మంచం ఉందిగా. హూ, నేను మంచం మీద పడుకునివ్వనుగా. ఎందుకు పడుకోనివ్వే? నేను ఈ మొగుణ్ణి. అందుకే రానివ్వను. ఎంతసేపు రానివ్వు, నేను చూస్తానే. అర్ధరాత్రి దాటాక వచ్చి నీ పక్కన పడుకుని దుప్పటి కప్పకపోతే నా పేరు చైతన్యే కాదు, డింగు డింగు డింగో డింగు. అలాగా? అవునే అలాగే. ఒక్క నిమిషం. 2 నిమిషాలు తీసుకో. హలో, ఇది మధుమతి గీత. ఈ గీత దాటొచ్చావో మొగుడువని కూడా చూడను. చంపేస్తాను. ఓకే కూల్ కూల్ బేబ్స్ కూల్. నువ్వు ఇంత మర్యాదగా చెప్పాక నేను ఎందుకు వస్తాను? రాను. ఎందుకంటే నా బాడీ అంటే నాకు చాలా ప్రేమ. ఫోను ఇది. ఓకే నేను మాట్లాడతా. హలో అమ్మా. నాన్న చేతు, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. ఎలా ఉంటానమ్మా, ఏసీ రూమ్ కదా, ఎక్సలెంట్ గా ఉన్నానమ్మా. అంత హ్యాపీగా ఉన్నావా నాన్న? రాయల్ ఫుడ్, రాయల్ బెడ్, రాయల్ ట్రీట్మెంట్ బాగుందమ్మా. నిజం చెప్పాలంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయేంత హ్యాపీగా ఉందమ్మా. ఆ పని మాత్రం చేయకు నాన్న, ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, మధుమతి నీతో ఎలా ఉంటోంది? కలివిడిగా ఉంటోందా, కోపగించుకుంటోందా? అమ్మా ఏంటమ్మా నువ్వు అలాంటి విషయాలు చెప్పాలంటే నాకు సిగ్గమ్మా. చెప్పరనుకో, కాకపోతే విని ఆనందపడదామని ఒక చిన్న ఆశనన్నా. మధు మత అబ్బో అసలు ఎంత ఇదిగా ఉంటుందో, ఎంత అదిగా చూసుకుంటుందో నేను మాటల్లో చెప్పలేనమ్మా. నేను వచ్చాక డీటెయిల్డ్ గా చెప్తానమ్మా. సరే సరే, ఇదిగో ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఆమెకు నచ్చేటట్టు ఉండు. ఆమెని మచ్చిక చేసుకో, అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. ఓకేనమ్మా, ఉంటానమ్మా. లవ్ యూ, మిస్ యూ, బాయ్. బాగుంటున్నారా వీళ్ళు? ఎందుకైనా మంచిది మనం వెళితేనే కరెక్ట్. ఏదో ఒకటి చేసి దీన్ని ఎలాగైనా లైన్లో పెట్టాలి, లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మో అమ్మకి మాట ఇచ్చాంగా, తప్పదు మరి. మధు మధు కళ్ళు నెత్తిన కాదు, కాస్త కింద చూసి నడవండి. తొక్కలో స్టిక్కర్దే ఉంది మధు, పీకితే వచ్చేస్తుందిగా. గీత కాదు, ఈ మధుమతి గీత. దాన్ని దాటితే నాకు సారీ చెప్పాల్సి ఉంటుంది. అది కూడా మోకాల మీద కూర్చొని నన్ను బెగ్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. ఇంత బతికి దీనికి సారీ చెప్పడం ఏంటి? చెప్పకుండానే లైన్లో పెడితే ఓ మధు, ఓ
ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలాగా కళ్ళను చేసేసావే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు ఓ మధు ఓ మధు నా మనసు ఏంటది ఏంటది నా పర్మిషన్ లేకుండా నా ఫోటోకి ముద్దు పెడుతున్నారు. హలో మేడం, అది నీ వాట, ఇది నా వాట. నా వాట, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఆడడానికి మీరెవరండి? మీరెవరు? కానీ అది నా ఫోటో, అక్కడ నేనున్నాను. కానీ ఫోటోలో ఉన్న మధు నాదే, ఇది నా పెళ్ళం. చూడు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీ చూపులే అరే ఆగు మధు, నీ చూపులే ఆగు మధు అమావాస్యనై ఓసారిలా చూడే చెలి ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకే ఇంత ఫాస్ట్ అయితే ఎలాగమ్మా? ఊపిరందట్లా ఎందుకే? గ్యాప్ వచ్చిందా? అయ్యో, an apple a day keeps the doctor away. అయ్యో, నీకు సగం నాకు సగం, ఓకేనా? జస్ట్ మిస్. ఏంటమ్మా చలేస్తోందా? ఏంటమ్మా నీ సరసం? బజ్జుంటావా? అబ్బా, నీ పెట్ట నా పుంజుయి ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టి నీకు నిద్ర వస్తోంది. అరే అరే ఉండు, అరే లాగేస్తావండి. అరే 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 రాత్రంతా టార్చర్ పెట్టావే, రూమ్ని సపరేట్ చేస్తావా? చెప్తానే, చెప్తా. చూడే చూడు, దాటేసా దాటేసా. ఏం చేస్తావే తెంగర మోహన్ బాబు? ఇప్పుడు నీ బ్యాగు నా అమ్మో. ఇక్కడ పెట్టాను కదా, బ్యాగ్ ఇక్కడ పెట్టానే, ఏమైనట్టు? నా బ్యాగ్ అక్కడికి ఎలా వెళ్ళింది? కొంపదీసి బ్యాగ్ అక్కడే మర్చిపోయానా?
ఏమండి 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 చిల్లర లేదు పక్క రూమ్కి వెళ్ళా ఏ మతిని అరే నా పెళ్ళం మధుమతి గారా గుడ్ మార్నింగ్ ఏంటి సంగతి నా బ్యాగ్ అక్కడికెళ్ళి వచ్చింది ఆ? ఏ బ్యాగు అదిగో అది ఈ బ్యాగా కనుక్కొని చెప్తానే ఏమండి మా పెళ్ళాం గారి బ్యాగ్ గారు మీరు గీత దాటి ఇటు ఎలా వచ్చారండి ఆ ఆ. ఆహా ఓకే ఓకే ఏం లేదు మధు ఆ బుర్ర తక్కువ అక్కడ పెట్టేసి వెళ్ళింది లేకపోతే దాని వాటాలో ఉండాల్సింది నీ తల కింద ఉన్నాను అంది అంతే అంతే కదా పెళ్ళాంగారి బ్యాగ్ గారు కావాలంటే నువ్వే అడుగు మీ కోతి వేషాలు ఆపి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి సారీ నీ బ్యాగ్ నీకు ఇవ్వాలంటే నేను ఆ గీత దాటాలి కానీ నీ బ్యాగ్ నీకు ఇవ్వడానికి నేను ఆ గీత దాటాననుకో మన అగ్రిమెంట్ ప్రకారం నేనే నీకు క్షమాపణ చెప్పాలి కానీ నీ బ్యాగు నీకివ్వడానికి నేను నీకు క్షమాపణ ఎందుకు చెప్తాను సో పర్వాలేదు ఆ బ్యాగ్ నాది కాబట్టి ఈసారి నాకు ఇవ్వండి అమ్మమ్మా అగ్రిమెంటే క్షమాపణే ఇప్పుడు నీకు నీ బ్యాగ్ కావాలి కాబట్టి నువ్వు గీత దాటి నా వాటాలోకి వచ్చి నీ బ్యాగ్ నువ్వు తీసుకెళ్ళు ఎలాగా నాకు సారీ చెప్పి వద్దనుకుంటే నీ ఇష్టం నీ బ్యాగ్ నా దగ్గరే ఉంటుంది పాపం బ్రష్ చేసుకోవడానికి నీకు బ్రష్ లేక కట్టుకోవడానికి చీర లేక అడవి మనిషిలా తిరగాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం సారీ అండి బుద్ధి తక్కువై మీ వాటాలోకి వచ్చాను ఇంకెప్పుడు ఇలాంటి గడ్డి తినే పని చెయ్యను నన్ను క్షమించి నా బ్యాగ్ నాకు ఇచ్చేస్తారా వినపడలా మళ్ళీ ఏయ్ సారీ నా బ్యాగ్ నాకు ఇవ్వండి అరవకుండా చెప్పొచ్చు కదా అయ్యో నా బ్యాగ్ నాకు ఇవ్వండి అరే వాట్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకో ఏయ్ నిన్ను ఛ! ఏంటిది చేతికి ఇవ్వచ్చు కదా ఏయ్, నా వాటాలోకి వస్తే బ్యాగ్నే కాదు మనుషులు కూడా విసిరేస్తాను ఆ. ఏంటి క్షమాపణ చెప్పానని సంబరపడిపోతున్నారు క్షమాపణ చెప్పేదేముంది మేడం నీ బ్యాగుని తెచ్చింది నేనే నా తల కింద పెట్టుకుంది నేనే నీతో క్షమాపణ చెప్పించుకుంది కూడా నేనే ఎలా ఉంది ఈ చేతుగాడి దెబ్బ దీన్నే కిక్కు 3 అంటారు అంటే నా బ్యాగ్ మీ వాటలోకి తీసుకొచ్చింది మీరా ఎస్ డార్లింగ్ చెప్తాను నీ పని చెప్పు ఛీ! అబ్బా. ఏమండి పేస్ట్ లేదా అవును మధు నా దగ్గర పేస్ట్ లేదు కావాలా కావాలి ఆ, అబ్బా అలా అంటా అనుకున్నావా నువ్వు ఇవ్వవని నాకు తెలిసే అందుకే బయటికెళ్ళి తెచ్చుకుంటా ఏమండి ఆ. పేస్ట్ ఇస్తానండి నేను మనసు లేని కాదు అబ్బో
థ్యాంక్ యూ. ఏమైందండి? నోరు తెరుచుకోవడం లేదా? బ్రష్ బయటికి రావడం లేదా? అయ్యో, బ్రష్ నోటికి అతుక్కుపోయిందా? హమ్, అయితే మీరు వాడింది టూత్ పేస్ట్ కాదండి. ఫెవికాల్. అతుక్కోవడంలో అమ్మ వంటిది, నాణ్యతలో నాన్న వంటిది. 10 మంది వచ్చినా పీకినా ఇది రాదు. దీనికి మించిన గమ్ లేదు. మీరు వాడండి ఫెవికాల్, ఫెవికాల్, ఫెవికాల్. టంటరాయ్. ఏడుస్తున్నారు కాబట్టి లాగాలా? సరే, ఏడవకండి. దా దా ఉండు, దా దా. ఏ పర్లేదురా. దా. మీరు అక్కడే ఉండండి. అయ్యో, What is going on here? This is my lunch. What's happening? What are you అయ్యో, doing? సామాన్లు పగిలాయి. అమ్మో అమ్మో, ఏంటి సార్ ఇది? సామాన్లన్నీ పగిలిపోయి. వాట్ ఈస్ దిస్? ఏమండి, మీరు ఉండడానికి వచ్చారా, ఉన్న సామాన్లు పగలగొట్టడానికి వచ్చారా? ఏమండి, దీని రేటు మీ బిల్లులో వేస్తా. ఆ, ఏంటే? ఆహా, అంటే పగిలిపోయిన సామాన్ల బదులు బ్రష్ ఇస్తావా? అవి మాకెందుకు? ఆ, బిల్లు వేస్తే తల పగలగొడతారా? ఏమండోయ్, తల కాదు, బాడీ మొత్తం బిర్యానీ చేసిన బిల్ కన్ఫర్మ్. అయ్యో, బిల్ వేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ దట్. హే, ఇట్స్ మైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి నా జోలికి వచ్చారో బ్రష్ కాదు, బ్యాగ్ నోట్లో పెట్టిస్తాను. జాగ్రత్త. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? ఎక్కడికి వెళ్ళింది ఇది? రీఛార్జ్ అవడం కోసం రెస్ట్ రూమ్కి వెళ్ళిందా? ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా.
ఆ!